తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం సబబు కాదంటూ హితవు పలికారు. సుమారు 13,000 వరకు తమ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో లిక్కర్ ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. స్కామ్లంటూ జరిగితే 2014 నుంచి 19 వరకు 2024 నుంచి 25 మధ్యలోనే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయంటూ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించడం మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లెక్కల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి 3,500 కోట్లు చేరింది అంటూ విమర్శిస్తున్న యనమల ఆ డబ్బులు లెక్కపెట్టి పంపించారా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో లిక్కర్ ఎంకరేజ్ చేయనని, పూర్తిగా నిరుత్సాహపరుస్తానని, లిక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని ఉన్నట్లు వివరించారు. దీని వలన రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ₹2 పైచిలుకు విద్యుత్తును కొనుగోలు చేస్తే అప్పట్లో రాద్ధాంతం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం విద్యుత్తును ₹4కు భయపడి అధిక ధరకు కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని మోపుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై సుమారు 13,000 వరకు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రం విడిపోయేటప్పటికీ 90,000 కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు 3 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పులతో సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి కార్యక్రమాలు గాని చేశారా అంటూ ప్రశ్నించారు. బెల్ట్ షాపులు, నిక్కర్ స్కామ్ వంటి అవినీతి పనులు ప్రస్తుత ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని, మీరు కూడా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజా సంక్షేమం పైన, అభివృద్ధి పైన దృష్టి కేంద్రీకరించాలని, ప్రతిపక్ష నాయకులను వేధించడంలో కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జరుపుతున్న మినీ మహానాడు కార్యక్రమాల్లో జగన్ గారిని ఉద్దేశించి యనమల రామకృష్ణుడు గారు వాడు వీడు అని సంబోధించి మాట్లాడడం అది పూర్తిగా ఆయన వయసు కానీ, లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది హుందాతనం అనిపించుకోదు. వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు, ఆయన్ని మాట్లాడచ్చు, లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగా కించపరిచి ఎవరన్నా మాట్లాడచ్చు. కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 3,700 కోట్లు మద్యం తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు, అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు, ఈయన లెక్కపెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత 15-20 రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ, లేదంటే నిన్న ముఖ్యమంత్రి గారు దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో, వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒక ప్లాన్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా 15-20 రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే, ఎందుకంటే లిక్కర్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత 2014 నుంచి 2019 వరకు జరిగిన అవకతవకలు లేదు, మొన్న 2024 ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లిక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు. ఆయన మేనిఫెస్టోలోనే ఉంది, లిక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన లిక్కర్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తాను, పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి
ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే, లిక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లిక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి, లిక్కర్ క్వాంటిటీ తగ్గించి, కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి, తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది. ఈయన షాక్ కొట్టేలాగా రేట్లు పెంచుతా అన్నారు, పెంచారు. తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది, కన్జ్యూమ్ చేయడం తగ్గింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో ఉంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు. మరి నిన్న వచ్చేసరికి ₹4.80 చంద్రబాబు నాయుడుకి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన 15 ఏళ్ల పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు ట్యాక్ట్ఫుల్ గా ప్రచారం చేస్తున్నారు. మరి వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ ఆలోచన విధానం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు. ఈరోజు రాష్ట్రంలో సుమారు 12,000 నుంచి 13,000 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టి వేధించడం. అంటే ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న చిన్న పిల్లోడు కూడా మీ కేసులకు కానీ, మీ పోలీసులకు కానీ భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే లేదు. ఏం చేస్తారు? తీసుకెళ్తారు, లోపల పెడతారు, అంతే కదా. 40 రోజులు పెడతారు, 50 రోజులు పెడతారు. న్యాయం అన్నది ఒకటి ఉంది. ఖచ్చితంగా బయటకు వస్తారు. మీరు ఏదైతే అప్పచెప్పారో అదే మళ్ళీ మీకు మళ్ళీ ఎన్నికల తర్వాత తగులుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను. ఇందులో మీ పోలీసుకి కానీ, లేకపోతే మీ పేపర్లకు కానీ భయపడేవాడు ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు కాంబినేషన్ వేధింపులు చూసి దయచేసి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు చూడండి. ముందు ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిని పెట్టండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిని పెట్టండి. ఈ రాష్ట్రంలో జరిగి విధ్వంసాలను గాడిని పెట్టండి. మీరు పరిపాలన వదిలేశారు. ఏ గుడిలో ఉత్సవం జరిగితే ఆ గుడి దగ్గర శవాలు, 4-5 శవాలు లేకపోతే 5-6 శవాలు తేలడం పరిపాటి అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచన సంబోధన లేకపోతే ఆయన దూషించడం అది చేయకుండా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా తుని నియోజకవర్గానికి విషయానికి వస్తే నిన్న మొన్నట్లో చాలా కామెడీ జరుగుతుంది. తుని నియోజకవర్గంలో చాలా కామెడీ. ఏ విధంగా అంటే 2019లో మా గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రెండో రోజే యనమల రామకృష్ణ గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలు, మా పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడి గారి తాలూకు కమ్యూనిటీ పెద్దలను తీసుకుని ఒక ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న విషయం నేనే సాక్ష్యం, నేనే ఉన్నాను అక్కడ దగ్గర. కాకపోతే ఆ రోజు ఆయన ఎవరో నాకు తెలియదు.
నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి నేను చూశాను. యనమల రామకృష్ణ గారి సొంత సామాజిక వర్గ నాయకులను తోడు తీసుకొచ్చి ఎందుకు పేర్లు బయట పెట్టడం, పెట్టి టైం వస్తే అలాగే బయట పెడతాం, పేర్లు బయట పెడతాం, వాళ్ళు చేసిన అవినీతులు బయట పెడతాం. ఆన్ రికార్డ్సే ఉంటాయి కదా, అన్నీ ఎప్పుడు చెరిగిపోవు కదా, ఆ పరిస్థితి వస్తే ఎప్పుడు ఎలాగైనా బయట పెడతాం. అంటే ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావని, మీరు అధికారంలో ఉన్నారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారిని వాడు వీడు అని సంబోధిస్తున్నాడు. ఆ వాడు వీడు కాళ్ళు పట్టుకున్న పరిస్థితి మేము చూసాం, మా కళ్ళతో నేనే చూసాను. ఆ రోజు నేను అక్కడే ఉన్నా. అదేవిధంగా ఈ 11 నెలల్లో 170 కోట్లు ఖర్చు పెట్టాం తుని నియోజకవర్గ అభివృద్ధికి, గత 5 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు అని చెప్పేసి స్వయంగా పెద్దవారు మీరే మాట్లాడారు. మీరు అలా మాట్లాడితే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటి గుర్తొచ్చిందంటే, మొన్న ఈ మధ్యనే విజయవాడలో బుడమేరు వాగు వర్షాలకు పొంగి విజయవాడను ముంచేసింది. విజయవాడ మొత్తాన్ని ముంచేసింది. ముంచేసినప్పుడు వాస్తవంగా కొన్ని వందల మంది చనిపోయారు. కానీ ఆన్ రికార్డ్స్ అది ఏదో సంఖ్య 30 మందో 28 మందో ఏదో చూపించారు, కానీ వాస్తవంగా అయితే కొన్ని వందల మంది చనిపోయారు. ఎందుకంటే 3 రోజుల వరకు అధికార యంత్రాంగం స్పందించలేదు. ఈ గవర్నమెంట్ 3 రోజుల వరకు స్పందించలేదు. స్వచ్ఛంద సేవా సంస్థలో మారుమూలకెళ్ళి బాధితులకు ఆహారం, మంచినీళ్లు పంచిపెట్టిన తర్వాతే ఈ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. బాధితులను 3 రోజుల వరకు ఆదుకోలేదు, తయారు చేశారు. మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను, తీర ప్రాంత ప్రజలందరినీ కూడా మోసం చేశారు. మీరు ఏ రకంగా మోసం చేశారు తెలుసా? పరిశ్రమల నుంచి ఒక రేషన్ కార్డుకి 15,000 నేను ఇప్పిస్తాను, నాది బాధ్యత. ఒక రేషన్ కార్డుకి 15,000 రూపాయలు పరిశ్రమల నుంచి నేను ఇప్పిస్తానని చెప్పేసి ఎన్నికలకు ముందు ఆ ప్రజల దగ్గర రేషన్ కార్డులు అన్నీ కలెక్ట్ చేశారు. మీ పార్టీ కార్యకర్తలను ఉపయోగించి, నాయకులను ఉపయోగించి తీర ప్రాంత ప్రజలందరి దగ్గర. మరి సంవత్సరం అయిందే, మరి ఒక రేషన్ కార్డుకి 15,000 రూపాయలు మీరు ఇప్పించాలి ఆ పరిశ్రమల దగ్గర నుంచి. ఆ మాటలు చెప్పి మీరు ఆ ప్రజలను ఉపయోగించుకున్నారే, మరి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు మీరు? అంటే మీరు ప్రజలను మోసం చేసినట్టే కదా. ఏదో చెప్పేద్దాం, ఏదో అసత్యం మాటలు మాట్లాడేద్దాం, అసత్యం మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారు అని రకరకాల మాటలు. ఒకరంటారు 1000 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని ఒకసారి అంటారు, ఇంకోసారి తుని హైటెక్ సిటీ చేస్తానంటారు, లేదు మీ మహానాడులో తీర్మానాలు. ప్రముఖంగా ప్రచురితం ఈ 4 రోజుల్లోని సోషల్ మీడియాలో ఒక నాయకుడు ఒక తీర్మానం, అండర్ పాస్ అని ఒకరు, డ్రైనేజ్ సిస్టమ్ అని ఒకరు, డబల్ రోడ్స్ అని ఒకరు, ఇరిగేషన్ వర్క్స్ అని ఒకరు తీర్మానాలు. ఇదో తంతు. ఎందుకంటే గత 45 సంవత్సరాలు బట్టి మేము చూస్తున్నాం. 45 సంవత్సరాలు అంటే నాకు 48 సంవత్సరాల వయసు, కొన్ని 20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. కొన్ని 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అయింది, 20 సంవత్సరాలు బట్టి చూస్తున్నాం. మా ఊహ వచ్చిన కాడి నుంచి, రాజకీయ పరిజ్ఞానం వచ్చిన కాడి నుంచి ప్రతిసారి ఇది తంతది. ఇవాళ కొత్తగా జరిగేది కాదు తీర్మానాలు అవన్నీ. ఎందుకంటే 45 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. ఈ తంతు కంప్లీట్ చేయాలంటే ఎప్పుడో కంప్లీట్ చేయొచ్చు. ఆయన తుని ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం అనమాట దాని పేరు. తుని ప్రజల అమాయకులు. ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నాడు
ఏదో ఆయన సొంత బలం మీద గెలిచేస్తానండి. కూటమి లేకపోతే ఇంకో 10 సార్లు నువ్వు పోటీ చేసినా ఈ తుని నియోజకవర్గంలో నువ్వు గెలవలేవు. కూటమి లేకపోతే నీ కుటుంబం కానీ నువ్వు కానీ కూటమి లేకపోతే ఈ తుని నియోజకవర్గంలో గెలిచి పరిస్థితి లేదు. నీ గురించి తుని ప్రజలందరికీ కూడా తెలుసు. నీ దుర్మార్గాల గురించి కూడా తెలుసు. నువ్వు ఏ రకంగా పోలీసులను ఉపయోగించుకుని పరిపాలన చేస్తావో కూడా తెలుసు. తుని ప్రజలకు అంతే అలవాటే. దయచేసి పెద్ద తరహాగా ఈ రోజన్నా ఇంత వయసు వచ్చింది, మనకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. ఇంకా ఆరోగ్యం గురించి బయట మాట్లాడేది కాదు. మళ్ళీ రోజు ఫ్యాంట్లు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి గంట 2 గంటలకి. అవి మాట్లాడి కాదు. ఎందుకంటే మనం మా ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని వాడి వీడు అన్నాడు కాబట్టి నేను ఏదో మాట్లాడవలసి వస్తుంది. దయచేసి కొద్ది పెద్ద మనిషిలాగా పెద్ద తరహాగా బిహేవ్ చేయమని రామకృష్ణ గారు కోరుకుంటూ, నువ్వు ఈ తుని ప్రజలకు కానీ లేదా తుని పార్టీ నాయకులకు కానీ మీరు ఏది ఇస్తే అదే మీకు తిరిగి వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా. ఈరోజు మీకు అధికారం వచ్చింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ, పెద్ద నాయకులందరినీ కూడా జైలు పాలు చేశారు, అందరినీ అరెస్ట్ చేశారు. నా తర్వాత